Let's go to the word of God. వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. జాషువా చాప్టర్ 6 వర్స్ నంబర్ 1. ఆ కాలమున ఇజ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలో నూదనవలెను. మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ల కొమ్మ బూరలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పెను. చాలు. దెర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్. దేవుడు ఒక అసాధారణకరమైన అద్భుతాన్ని ఇజ్రాయేలు ప్రజల ఎదుట జరిగించాడు. చూద్దాం ఏం చేయమంటే ఒక అద్భుతం జరిగింది. మనం మౌనముగా ఉంటే అద్భుతం జరగదు. మనము ప్రార్థన చేయకపోతే అద్భుతం జరగదు. మనం వాక్యము చదవకపోతే అద్భుతం జరగదు. మనకు వాక్యము తెలియకపోయినా అద్భుతము జరగదు. Then how a miracle takes place and how a supernatural miracle takes place. Let's read that scripture from 1:6-1. ఆ కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి రాకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఇజ్రాయేలు ప్రజల దెబ్బకి చాలా మంది గోడలు కట్టుకున్నారు, గేట్లు వేసేశారు. ఎందుకంటే వాళ్ళ జన సమూహము చాలా గొప్పది, చాలా పెద్దది. సో వీళ్ళేమో లోపలికి వెళ్ళాలి, వాళ్ళేమో తలుపులు ఎట్లేదు. గోడలు ఒక్కొక్కటి 100 ఫీట్లు గోడలు ఉన్నాయి. ఆ గోడలు ఎక్కి దూకాలంటే అందరి వల్ల కాదు. యవనస్తులు దూకగలరు, పెద్దవాళ్ళు దూకలేరు. There are multiple reasons, there are different reasons వాళ్ళు అడ్డంగా ఉన్నాయి అవన్నీ కూడా. కానీ మనం గమనించినట్లయితే దేవుడు లోపలికి వెళ్ళమన్నాడు. లోపల చూస్తే ఎలా ఉంది? లోపలికి వెళ్ళాలంటే డోర్ ఓపెన్ చేయాలా, వాళ్ళు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇజ్రాయేలుకి భయపడిపోయారు. ఎవడు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణము ద్వారములు గట్టిగా మూసి వేయబడెను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వర్స్ నంబర్ 2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నా. దేవుడు మాట ఇచ్చాడు, నీ శత్రువులను పరాక్రమము గల శూరులందరినీ నీ చేతికి అప్పగిస్తానన్నా. డోంట్ వరీ. నీ ప్రాబ్లం నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. నీ రోగాన్ని నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. నీ పరిస్థితులు నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. మన చెయ్యి దాటి ఏది వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. మన చెయ్యి దాటి ఏది దేవుడు వెళ్ళనివ్వడు. లెట్స్ సీ దట్. వర్స్ నంబర్ 3. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. డోర్లు వేసేసారు కదా, తలుపులు ఎక్కువ ఉన్నాయి కదా, గోడలు పెద్దగా ఉన్నాయి కదా, అయితే ఒక పని చేయండి రా అన్నాడు. ఏంటి ప్రభు అంటే 7 days. ఎన్ని రోజులు? 7 days. రోజుకు ఒకసారి యెరికో గోడ చుట్టూ తిరగండి, అరిచి కేకలేస్తూ బూరలు ఊది తిరగండి అన్నాడు. ఏం చేయాలి ప్రభా?
వాళ్ళేమో డోర్లు మూసేస్తే నువ్వు వాడి చుట్టూ తిరగమంటున్నావేంటి? ప్రదక్షిణాలు చేయమంటున్నావా? లేదా అంటే అటు ఇటు తిరగమంటున్నావా? అంటే నేను రోగం ఉంటే ప్రార్థన చేసి సరిపోద్దా? అప్పుల్లో ఉంటే ప్రార్థన చేసి సరిపోద్దా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి సరిపోద్దా? ఏంటి ప్రభా ఒట్టి ప్రార్థన అంటున్నావేంటి? ఓన్లీ ప్రైజెస్ అంటున్నావేంటి? స్తుతులు అంటున్నావేంటి? అర్పణలు అంటున్నావేంటి? బోరలు తీసుకొని ఓదమంటున్నావేంటి? నీకేమైనా పిచ్చా? దాని చుట్టూ తిరగమంటున్నావేంటి అని వాళ్ళు అనలేదు దేవుణ్ణి. ప్రేయర్కి అద్భుతం జరుగుతుందా? ప్రేయర్కి నొప్పి పోద్దా? ప్రార్థన చేస్తే దేవుడు సమస్యలు తీరుస్తాడా అని చాలా మందికి చాలా ప్రశ్నలు రావచ్చు. బట్ ద లార్డ్ గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు దెమ్ వాట్ టు డూ. యూ పీపుల్ ఆర్ సీయింగ్ ద జెరికో వాల్. మీ కళ్ళ ముందు ఎరుకో గోడలు ఉన్నాయి, ఎరుకో తలుపులు మూయబడ్డాయి. దెన్ హూ విల్ ఓపెన్ ద డోర్స్? దేవుడు ఓపెన్ చేయడు. నీ జీవితంలో ద్వారములు మూయబడితే దేవుడు వచ్చి ఓపెన్ చేయడు. నీ జీవితంలో ఆరోగ్యపు ద్వారములు మూయబడితే దేవుడు ఓపెన్ చేయడు. నీ జీవితంలో ఫైనాన్షియల్ డోర్లు క్లోజ్ చేయబడితే దేవుడు వచ్చి ఓపెన్ చేయడు. బట్ ద లార్డ్ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఆమేన్. దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తాడు, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు నీకు నేను తెలియపరుస్తాను. ఐ విల్ టెల్ యూ డీపర్ సీక్రెట్స్ వెన్ యూ కాల్ మీ. కష్టాలు ఉన్నప్పుడు మనం ఎక్కువగా మొరపెట్టుకోలేం, అవునా? బాధలు ఉన్నప్పుడు ఎక్కువగా మొరపెట్టుకోలేం. వేదనలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా మొరపెట్టుకోలేం. We can't pray more when we are in the problems, when we are in the sufferings, when we are in the tribulation, when we are in the pain, when we are in the depression. We can't pray or we can't praise. మన సమస్య మన ముందు ఉన్నప్పుడు మనం అనేక మంది డిస్కస్ చేస్తాం, కానీ దేవుడితో మన సమస్యను డిస్కస్ చేయం. మన సమస్య మన కళ్ళ ముందు కనిపిస్తుంటది, కానీ మనము దేవుడికి తప్ప అందరికీ చెప్తాం. మన పెయిన్ అర్థం కావాలని మన ఫేస్ అలా పెడతాం. మనం పెయిన్ అర్థం కావాలని పెయిన్ వచ్చినప్పుడు కావాలని కొంచెం ఎక్కువగా కుండుతాం. ఏమైంది అడగాలి మనల్ని. ఏమైంది కాలంటే కాలు కొంచెం బాగా ఇబ్బందిగా ఉందంటే ఎదుటివాడి సానుభూతి మనకి ఎక్కువ కావాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. సో యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. ఎరుకో గోడలు మూయబడ్డాయి, ఎరుకో ద్వారములు మూయబడ్డాయి, ఎరుకో తలుపులు మూయబడ్డాయి. ఎవ్రీ డోర్స్ హ్యాస్ బీన్ షట్. అన్ని మూయబడ్డాయి, ద్వారాలు మూయబడ్డాయి. ఎలా మూసారు తెలుసా? వాళ్ళు ద్వారములు గట్టిగా మూసి వేయబడెను. వావ్. లెట్స్ రీడ్ ఫ్రమ్ 3. మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణములను ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ఒక మారు అంటే ఒక్కసారి. ఇది ఎరుకో గోడ అనుకోండి. ఎరుకో గోడ ఎంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని ప్రహరీ వాల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీలంక చూడండి. ఆ శ్రీలంక అనేది ఒక ఐలాండ్ ఉంది. దాని చుట్టుపక్కల అంత గోడలు ఉన్నాయి. దాని గోడ బయట తిరగమంటున్నాడు దేవుడు. ఆ గోడ చుట్టూ రోజుకి ఒకసారి తిరగండి. ఏం చేయాలో తిరిగి అని చూద్దాం. అలాగూ 6 దినములు చేయుచు. ఎన్ని దినాలు చేయాలి? 6 days you have to do that. 6 days మనం ఒక టాపిక్ గురించి ప్రేయర్ చేయగలమా? 6 days మనం ఒకరితో యుద్ధం చేయగలమా? 6 days కంటిన్యూస్గా మనం దేవుని అడగగలమా? దేవుడిని నో. 2 రోజులు అడుగుతాం, 3 రోజులు అడుగుతాం, ఆపేస్తాం. కానీ దేవుడు ఎన్ని రోజులు చేయమంటున్నాడు? కంప్లీట్ 7 days చేయమంటున్నాడు. 6 days చేయండి, 7th day అద్భుతం చూడండి అంటున్నాడు. 7 యాజకులు పొటేళ్లు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. ఓకే. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా. ఆగండి, చూడండి. ఎరుకో గోడలు చాలా పెద్దవి. ఎరుకో గోడలు గేట్లు చాలా పెద్దవి. దేవుడు చాలా అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి సింపుల్ ఐడియాస్ ఇస్తున్నాడు. చూడండి, ప్రభువా ఈ గోడలు కూలగొట్టే ప్లాన్ ఏదైనా చెప్పు ప్రభువా అంటే, దేవుడు మీరు ఒక బాంబు పెట్టండి రా, లేదంటే గడ్డపారలు తీసుకొని దాన్ని పగలగొట్టండి రా, జేసీబీలతో దాన్ని కూల్చేయండి రా, లేదంటే పెద్ద పెద్ద క్రెయిన్స్ వాటన్నింటిని తెచ్చి దాన్ని పడగొట్టండి రా అని చెప్పట్లే దేవుడు.
నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, రోగముల్లో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నిన్ను తలకిందులు తపస్సు చేసి దేవుడు ఇలా చేయమంటలేదు. ద లార్డ్ ఈస్ గివింగ్ యూ వెరీ సింపుల్ టిప్స్. వెరీ వెరీ సింపుల్ టిప్స్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, వెరీ సింపుల్ టిప్స్. ప్రాబ్లం పోవాలంటే వెరీ సింపుల్ టిప్స్. ఆమేన్. యా, ఎదుటోడు కోపం పోవాలంటే మనం అటు నవ్వుతి చాలు, ఎదుటోడు కోపం పోదు. యా, వెరీ సింపుల్. దేవుడు అన్నాడు, ఆ ఎరికో గోడల చుట్టూ ఆ బలవంతమైన, బలాత్కారంగా ఉన్నటువంటి, స్ట్రాంగ్గా ఉన్న ఆ ఎరికో గోడల చుట్టూ మీరు 6 రోజులు రోజుకు ఒకసారి తిరగాలరా అన్నాడు. ఇంకా చెప్పలా ఎలా తిరగాలో చూద్దాం. యా, కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలనూదవలెను. ఆ యాజకులు బూరల అంటే వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఏం ఊదాలా? బూరలు ఊదమంటున్నాడు. బూరలు తెలుసు కదా, ట్రంపెట్స్ ఊదుకుంటూ పోమంటున్నాడు ఆ గోడల చుట్టూ. ఎవరు చెప్తారు ఇట్లా సింపుల్ లాజిక్స్? ఎవరు చెప్పరట? యా, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, కొందరేమో ట్రంపెట్స్ తో ఊతున్నారు, కొందరేమో సౌండ్స్ చేస్తున్నారు, కొందరేమో పాటలు పాడుతున్నారు, కొందరేమో నాయిస్ చేస్తున్నారు, కొందరేమో వాయిద్యాలు వాయిస్తా ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ట్రంపెట్స్, సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ హార్న్స్, సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ సమ్ పీపుల్ ఆర్ దే ఆర్ ప్లేయింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎవరన్నా సింపుల్ చెప్తారా? కష్టంగా చెప్పాలి కానీ సింపుల్ చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి. చూద్దాం. నంబర్ 5. యా, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. రైట్, వెరీ సింపుల్. మన ఫ్యామిలీలో ఒక 5-6 మంది ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమేమి చెప్పాడు చూడండి. నంబర్ 1, కొందరిని ఏం చేయమన్నాడు? ట్రంపెట్స్ ఊదమన్నాడు. కొందరిని ఏం చేయమన్నాడు? ధ్వనులు దబ 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 కొట్టమంటున్నాడు. కొందరిని ఏం చేయమన్నాడు దేవుడు? కేకలు వేయమంటున్నాడు. ఏమని కేకలేస్తాడు? అంటారా? హ్యాపీ న్యూ ఇయర్. పిచ్చోళ్ళు అలా కేకలేస్తున్నారు. అలాగే అది కేకలేయాల్సింది. యేసు రక్తమే జయం అని కేకలేయాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అని కేకలేయాలి. కొందరేమో కేకలేస్తున్నారు. ఆమేన్. కొందరేమో ట్రంపెట్స్ ఊతున్నారు. ఆమేన్. కొందరేమో నాయిస్ చేస్తున్నారు. కొందరేమో దబ 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 కొడుతున్నారు. ఇండైరెక్ట్గా అక్కడ స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఆమేన్. సో మీరు కూడా మీ ఇంట్లో వర్క్స్ని షేర్ చేసుకోండి. ఏంటది? వర్క్స్ని ఏం చేయాలా? పంచుకోవాలా. కొన్ని వర్క్స్ బాగానే ఉంటాయి. పెనిమిటి ఉద్యోగం చేస్తాడు, స్త్రీలు కుటుంబాన్ని చక్కబెడతారు, పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారు. అలా వర్క్ షేర్ చేసుకుంటున్నారు. కానీ దేవుని పనిని ఒక కుటుంబం ఎలా షేర్ చేసుకోవాలి? ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏ విధమైన ప్రోటోకాల్స్, ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు యెహోషువ ద్వారా ఇప్పించాడంటే, అంటే కుటుంబములో అందరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తేనే మీ కుటుంబములో అనేకమైన శోధనలు మీరు జయించగలరు. ఆమేన్. మీ కుటుంబములో ఒకరికి శోధన వచ్చినా అది ఎంటైర్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్, హోల్ ఫ్యామిలీ విల్ సఫర్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ డిసీజెస్, హోల్ ఫ్యామిలీ విల్ సఫర్. నేను ఒకటే చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఎ విక్టరీ, హోల్ ఫ్యామిలీ విల్ రిసీవ్. ఆమేన్. ఒకరు కుటుంబంలో విజయం పొందుకుంటే కుటుంబానికి అంతటికీ అది విజయమే. ఆమేన్. సో లెట్స్ రీడ్ దట్ ఫ్రమ్ 2:6 verse number 2. జాషువా 6 verse number 2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అంటే లోపల ఎవరున్నారు? పరాక్రమము గల శూరులు. లోపల ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. బయట ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. బయట యెహోషువ ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాటిస్తున్నాడు. చూడండి, మన జీవితంలో మనకంటే సుపీరియర్ ర్యాంక్ ఉన్న వాళ్ళే మన డోర్స్ క్లోజ్ చేయగలరు. ఆమేన్. వెరీ సింపుల్.
ఒక యవనస్తుడు లేదా చిన్న పిల్లవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటాడు. వాడికన్నా వాళ్ళ తమ్ముడు వచ్చి డోర్ క్లోజ్ చేయలేడు. ఆ మమ్మీయో డాడీయో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి డోర్ క్లోజ్ చేస్తే చచ్చినట్టు ఆ పిల్లడు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు, ఎక్కువ మాట్లాడడం కదా. ద సేమ్ వే ఇజ్రాయేలు ప్రజల జీవితంలో ఎవరు ద్వారములు మూశారంటే పరాక్రమము గల బలాఢ్యులు, యుద్ధ శూరులు, బలవంతులు ఆ ద్వారాలను మూసేశారు. ఈరోజు కొన్నిసార్లు మీరు గమనిస్తే రోగము నీకంటే గొప్పదే, అప్పులు నీకంటే గొప్పవే, ఫినాన్షియల్ ఆ ఆర్థిక సంబంధమైన దురాత్మ నీకంటే గొప్పదే. కాబట్టి నీ ద్వారాన్ని ముయ్యగలిగింది, నీ ద్వారాన్ని ముయ్యగలిగింది. అనారోగ్యము అనే డీమన్ నీకంటే పెద్దదే కాబట్టి వాడు నీ ద్వారాలు ముయ్యగలిగాడు. ఏ ద్వారము? ఆరోగ్యాన్ని పొందుకునే ద్వారాన్ని వాడు ముయ్యగలిగాడు. పీస్ అనే కాన్సెప్ట్, స్పిరిట్ నీ దగ్గరికి రాకుండా ఉండడానికి వాడు అసమాధానము అనే ఆత్మతో వచ్చి నీ డోర్ని వాడు క్లోజ్ చేయగలిగాడు. సంథింగ్ జాయింట్స్, సుపీరియర్ స్పిరిట్స్, పవర్ఫుల్ స్పిరిట్స్, తర్వాత ఫెరోషియస్ స్పిరిట్స్, పరాక్రమం గల బలాఢ్యులు, మైటీ వారియర్స్, నీతో యుద్ధము చేసి గెలిచే వాళ్ళే నీ డోర్స్ క్లోజ్ చేయగలరు. నాట్ ఎవ్రీ వన్. నీకన్నా లో ర్యాంకింగ్లో ఉన్న దెయ్యాలు నిన్నేం చేయలేవు. అవును, నీకన్నా లో క్యాడర్లో ఉన్న వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. నీకన్నా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళు నిన్నేమీ చేయలేరు. నీకన్నా లో అనాయింటింగ్లో ఉన్న వాళ్ళు నిన్నేమీ చేయలేరు. నీకన్నా అన్ని ఏరియాల్లో తక్కువ ఉన్న వాళ్ళు నీ ఎంట్రుకు కూడా తాకలేరు. ఆమేన్. సో లెట్స్ గో టు హీబ్రూస్. ఇక్కడ చేపెట్టుకొని ఇక్కడ ఉండండి, మళ్ళీ నేను ఇక్కడికి రమ్మంటే అక్కడికి రండి. సో లెట్స్ గో టు హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. ప్రాబ్లం అక్కడే వచ్చింది, మళ్ళీ చదవమ్మా. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. ఎవడోడు? మనమే. అంటే మనకన్నా దేవదూతలు సుపీరియర్ ర్యాంక్లో ఉన్నారా లేదా చెప్పాలి. మనకన్నా దూతలు సుపీరియర్ ర్యాంక్లో ఉన్నారా లేదా? అంటే ఫాలెన్ ఏంజల్స్ మనకన్నా సుపీరియర్ ర్యాంక్లో ఉన్నారా లేదా? దే ఆర్. యు నీడ్ టు నో దట్ దే ఆర్ ఇన్ ద సుపీరియర్ ర్యాంక్, దే ఆర్ ఇన్ ద హయ్యర్ ర్యాంక్. ఈవెన్ దో దే ఆర్ ఫాలెన్, still they are higher rank than you. ఎంతమందికి అర్థమవుతుందా? ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనకు తెలియకుండా పరాక్రమం గల బలాఢ్యులు మన జీవితంలో ఉన్నారు. మనకు తెలియకుండా సుపీరియర్ ర్యాంక్స్ మన ఇంట్లో ఉన్నారు. మనకు తెలియకుండా మైటీ వారియర్స్ మన లైఫ్లో ఉన్నారు. Who are they? Let us deal with those spirits. Yes, keep reading 7. నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేసితివి. ఓకే, ఫస్ట్ నంబర్ 1, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. వేర్ ఈస్ దట్? ఏవవి? ఫస్ట్ పాయింట్ మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. ఫస్ట్ పాయింట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. some demons, some angels are superior than us. మనకంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. దేవుడు అలానే సృష్టించాడు. అందుకనే ఈరోజు వరకు కొన్ని మనం జయించలేకపోతున్నాం కదా. ఈరోజు వరకు కొన్ని మనము జయించలేకపోతాం. స్టిల్ వీఆర్ నాట్ కాంకరింగ్, స్టిల్ వీఆర్ నాట్ విక్టోరియస్, స్టిల్ వీఆర్ నాట్ బ్లెస్డ్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్ని ఏరియాల్లో ఇంకా మనం బ్లెస్ అవ్వలేదు. బికాజ్ సమ్ పీపుల్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ అస్. Some demons are more powerful than us. Some elements are more powerful than us. Some angels, some fallen angels are more powerful than us. చాలా మంది చెప్తా ఉంటారు, తల్లిదండ్రులు నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మా అబ్బాయి నా మాట వింటలేదని.
బ్రదర్, మా అమ్మాయి నా మాట వింటలేదా? మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ర్యాంక్లో, వారి స్పిరిట్లో వాళ్ళు ఎక్కడో ఉన్నతమైన ర్యాంక్లో ఉన్నారు, నువ్వు లో ర్యాంక్లో ఉన్నావని అర్థం. ఈ మధ్యకాలం మీరు చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి భయపడుతున్నారు. భయపడలేదా? మీరు భయపెట్టట్లేదా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి వణుకుడు, గజ్జ 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 వణికిపోతున్నారు. పోనీ 5 సంవత్సరాల గ్యాపు, నాకు నా కూతురికి ఒక 5 సంవత్సరాలే గ్యాప్ ఉంది, ఆమె ఎదిరించినా పర్లేదు. నాకు నా కూతురికి 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, నాకు నా కూతురికి 20 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఎదిరించినా పర్లేదు. నాకు నా పిల్లలకి 50 సంవత్సరాల గ్యాప్ ఉంది, అయినా నన్ను షేక్ చేసి పడేస్తున్నారు అని చాలామంది స్టిల్. మా మనవడు నన్ను ఊపేస్తున్నాడు, మా మనవరాలు నన్ను వణికిచ్చేస్తుంది అని చాలాసార్లు చాలామంది వినడం నేను చూశాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్? బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ బాడీ, ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ర్యాంక్స్ ఇన్ ద స్పిరిట్, ద లెవెల్స్ ఇన్ ద స్పిరిట్, ద పవర్ ఇన్ ద స్పిరిట్, ద అథారిటీ ఇన్ ద స్పిరిట్. ఆ స్పిరిట్స్ మనం కలిగి ఉంటే మనం ఎంతటి వాడిని డామినేట్ చేయగలం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో. ఎనఫ్. ఫస్ట్ పాయింట్ డీల్ చేద్దాం కొంచెంసేపు. మహిమా ప్రభావాలు, కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇంతవరకు రాలేదు, మనం చూడలేదు. ఇంకా మనం ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగిపోయాం చాలా సంవత్సరాల నుంచి. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా మనల్ని దేవుడు చేశాడు, మంచిది. కింద కూడా చాలా చేశాడు, కానీ ఫస్ట్ పాయింట్లోనే మనం ఇంకా యుద్ధాలు చేస్తా ఉన్నాం. Some major spirits are fighting with us. Some major spirits are closing the doors. యెహోషువకి దేవుడు మాట ఇచ్చాడు, ఏం తెలుసా? Let's come back to the scripture. Go back. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును, నేను యెరికో రాజును, పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచు. ఎందుకంటే వాళ్లే డోర్ క్లోజ్ చేసింది. దే షట్ ద డోర్స్. వాళ్ళు లోపలికి రాకుండా వాళ్లే డోర్స్ ని క్లోజ్ చేశారు. పరాక్రమం గల బలాఢ్యులే డోర్లు, వాల్స్ అన్ని క్లోజ్ చేసి వాళ్ళు లోపలికి రాకుండా వాళ్ళని బంధించేశారు. సో దే కుడెంట్ సీ ద బ్లెస్సింగ్ వాట్ ఈస్ దేర్ బిహైండ్ దట్ వాల్స్. ఆ గోడ వెనకాల ఏముందో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ గోడ వెనకాల ఏముందో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ డోర్ వెనకాల ఏ ఆశీర్వాదం దాగుందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు మీ కళ్ళ ముందు అన్ని బ్లాంక్ ఉన్నాయి. మీ ఫ్యూచర్ మీకు కనిపించట్లేదు, మీ యొక్క జీవితం మీకు కనిపించట్లేదు. మీ పాస్ట్ మీకు కనిపిస్తుంది, మీ ప్రెజెంట్ మీకు కనిపిస్తుంది, కానీ మీ ఫ్యూచర్ మీకు కనిపించట్లేదు. బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ దిస్ జెరికో వాల్స్. ఎంతమంది ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది మీకు? నెక్స్ట్ ఇయర్ మీరు ఎలా ఉంటారు చెప్పగలరా? నెక్స్ట్ మంత్ మీరు ఎలా ఉంటారు చెప్పగలరా? లేదా రేపు మీరు ఎలా ఉంటారు చెప్పగలరా? చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ ఇయర్ 10 years తర్వాత ఎలా ఉంటాం చెప్పగలుగుతున్నారా? నో. బికాజ్ వీఆర్ ఫేసింగ్ దిస్ కైండ్స్ ఆఫ్ వాల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎరికో గోడలు, జెరికో వాల్స్ ఉండబట్టి మన ఫ్యూచర్ మనకు కనిపించట్లేదు. చూడండి, వెరీ సింపుల్. జాగ్రత్త గమనించండి. దేవుడు వినిపిస్తున్నాడు కానీ కనిపించట్లేదు. బికాస్ ఆఫ్ ద వాల్. నేను ఎప్పుడైతే ఆ గోడ వెనకాల దాక్కుంటే నా జోబిలో ఏ ఆశీర్వాదం ఉందో, నా చేతిలో ఎంత శక్తి ఉందో మీకు కనిపించదు. ఆ ఎరికో గోడ అవతల దేవుడున్నాడు, ఎరికో గోడ ముందు మీరున్నారు, మధ్యలో ఎరికో గోడలు ఉన్నాయి. ఎరికో గోడల అవతల ఆశీర్వాదం ఉంది, ఎరికో గోడల యువతల ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎరికో గోడ అవతల దీవెన ఉంది, ఎరికో గోడ యువతల వీళ్ళు ఉన్నారు. ఎరికో గోడ అవతల ప్రొవిజన్ ఉంది, ఎరికో గోడ యువతల వీళ్ళు ఉన్నారు. ఎరికో గోడ అవతల వాళ్ళకి కావాల్సింది ఉంది, ఎరికో గోడల యువతల మీరున్నారు. మేబీ ఒక్క అడుగేనేమో నీకు నీ గోడకి, కానీ నీ ఆశీర్వాదం నీకు కనిపించట్లేదు. నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ ఆత్మీయ జీవితము, నీ స్పిరిచువల్ లైఫ్, నీ పొటెన్షియల్, నీ శక్తి, నీ సామర్థ్యం నీకు కనిపించట్లేదు.
ఆ ఎరికో గోడలతో చూడండి, వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మనిషితోనా? దెయ్యాలతోనా? ఎవరితో 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 యుద్ధం చేస్తున్నారు తెలుసా? ఎవరితో యుద్ధం చేస్తున్నారు తెలుసా? ఎవరితో యుద్ధం చేస్తున్నారు తెలుసా? గోడలతో. ఎవరితో? గోడలతో ఎవరైనా యుద్ధం చేస్తారా? నేను బైబిల్లో మనుషులతో యుద్ధం చేయడం చూశాను, దెయ్యాలతో న్యూ టెస్ట్మెంట్లో. మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో. దట్స్ ఎ స్పిరిచువల్ రలం. దావీదు గొలియాతు, దట్స్ ఎ ఫిజికల్ రలం. బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ రలం. ఇది ఒక డిఫరెంట్ రలంగా ఉంది. అక్కడ మనిషి లేడు, అక్కడ దెయ్యం లేదు. దాని పేరు ఏం పేరు తెలుసా? సమస్య. దాని పేరు ఏం పేరు? సమస్య, ప్రాబ్లం. యు మే నాట్ డీల్ విత్ వాట్ persons, you may not deal with demons, but you may deal with demonic problems. అక్కడ డీమన్ ఉందా? లేదు. అక్కడ మనుషులు ఉన్నారా? లేరు. ఎవరితో డీల్ చేస్తున్నారు వాళ్ళు? హలో, గోడలు ఏంటది? అదొక యుద్ధమేనా? అది అదేమి యుద్ధం? ఆశ్చర్యపోయాను దేవుడి స్క్రిప్చర్ చూపిస్తుంటే. నాకు యుద్ధమే కదా, అరిశారు, కేకలేశారు, పాటలు పాడారు, కూలిపోయింది. But where is the person with whom they are fighting? They are not fighting with people, they are not fighting with demons, but they are fighting with what? Demon created problems. అపవాది క్రియేట్ చేసిన ప్రాబ్లంతో వాళ్ళు ఫేస్ అవుతున్నారు. అక్కడ దెయ్యం ఉండకపోవచ్చు, అక్కడ మనుషులు ఉండకపోవచ్చు, అక్కడ పరాక్రమం గల మనుషులు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లం. నువ్వు దాంతో ఫేస్ అవ్వాలా? నువ్వు నాతో ఫేస్ చేయాలి దాంతో. మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. హూ ఈజ్ యువర్ జెరికో వాల్? అండ్ వాట్ ఈజ్ యువర్ జెరికో వాల్? అండ్ వేర్ ఈజ్ యువర్ జెరికో వాల్? అండ్ హౌ ఈజ్ యువర్ జెరికో వాల్? నీ ఎరికో గోడ ఎలా ఉంది? నీ ఎరికో గోడ ఎవరు? హూ ఈజ్ యువర్ జెరికో వాల్ మ్యాన్? ఎవరు? Who is your Jericho wall? And how height is your Jericho wall? And where is your Jericho wall? నువ్వు ఎక్కడో ఉంటావేమో, దేవుడు తీసుకొచ్చి నిన్ను జెరికో వాల్ ముందు నిలబెడతాడు. ఎక్కడెక్కడో అడవిలో ఉన్నాడు. ఎవరు? దావీదు. వాడిని సచ్చినట్టు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి గొలియాతు ముందు నిలబెట్టాడు. రేయ్, యుద్ధం చేయరా. 3 things I'm telling you. How is your Jericho wall? Where is your Jericho wall? And who is your Jericho wall? చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఏగలాక, నా కర్మ దెయ్యంలాగా పట్టావు చిచి 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 అంటారు కదా. అనవసరంగా. మొన్న ఒక కూతుర్ని పాపం ఒక తల్లి అనేసిందంట, నువ్వు పురుట్లోనే చచ్చిపోతే బాగున్నాని. పాప మా పాప ఫోన్ చేసి వంట ఏడుస్తూ ఉంది, పురుట్లోనే. నేను అంటారు, మరి మీ అమ్మ ఎందుకు కనిది? నేను ఆమెనే కానీ అడగాల్సిన తల్లి నువ్వు, మరి ఎందుకు కనేది పాప అంటే తెలియదన్నా. అంటే అట్లనే ఉండు, హ్యాపీగా ఉండు, కన్నావుగా అనుభవించు. నువ్వు పురిట్లోనే చంపేస్తే బాగున్నావు, పురిట్లోనే చచ్చి. అబ్బా, నాకు యోబు గుర్తొచ్చాడు. నేను తల్లి గర్భములో పుట్టిన వెంటనే చనిపోతే బాగున్ను అనుకున్నాడు అతను. ఇంకోటి, నువ్వు చనిపోదావు అనుకున్న టయానికి నువ్వు చనిపోతే ఇంకా దేవుడు ఎందుకు? చాలాసార్లు అనుకున్నావు నువ్వు చనిపోదామని, మెనీ టైమ్స్. అపవాది బంపర్ ఆఫర్ ఇచ్చాడు 1+1 అని. ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నావు నువ్వు. బట్ నువ్వు చనిపోదాం అనుకుంటే నిన్నెందుకు దేవుడు క్రియేట్ చేయడం కదా? దేవుడు చనిపోవడానికి కాదు మనల్ని క్రియేట్ చేసింది. గాడ్ క్రియేటెడ్ us to live long. Amen. To live long. ఎక్కువ రోజులు బతకడానికి సృష్టించాడు. ఇంకోటి, చనిపోదాం అనుకున్న అనేకుల్ని బతికించడానికి సృష్టించాడు. ఆమేన్. నేనైతే అలానే తీసుకుంటాను. నేను అలానే తీసుకుంటాను. నేను చనిపోవాల్సిన నన్ను, ఈ పాటికి ఎగిరిపోవాల్సిన నన్ను దేవుడు బతికించాడంటే నేను ఈ పాటికి ఎంతమందిని కాపాడాలి? అలా తీసుకుంటాను నేను. వావ్, అలా తీసుకుంటాను నేను. ఒకటే, హూ ఈజ్ యువర్ జెరికో వాల్? మీ ఎరుకో గోడ ఎవరు? మీ ఎరుకో గోడ
ఎలా ఉంది? మీ ఎరికో గోడ ఎక్కడుంది? ఎక్కడెక్కడో తిరిగారు. ఫైనల్లీ ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో గోడ దగ్గర ఆగారు. దే ఆర్ నాట్ ఫైటింగ్ విత్ డీమన్స్, దే ఆర్ నాట్ ఫైటింగ్ విత్ పీపుల్, బట్ దే ఆర్ ఫైటింగ్ విత్ వాల్స్. గోడలతో, అడ్డు బండలతో, అడ్డు రాతులతో, మీ జీవితంలో ఉన్న అడ్డంగా ఉన్న వాటితో ఎలా డీల్ చేయాలో ఈరోజు దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. మీకు లేవా? అడ్డు బండలు లేవా? అడ్డు రాత్రి లేవా? ఎరుకో గోడలు లేవా? చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, థిక్ లేయర్స్. ఏం సిమెంటు? రామ్కో సిమెంటా? జేకే సిమెంట్స్తో కట్టారేమో. మామూలుగా ఉండవు గోడలు అవి. నువ్వు వాటి చూసి రోజు ఏడ్చుకోవడం తప్ప ఏ సమస్య ఎప్పుడు పోతుందో, ఈ బాధ ఎప్పుడు పోతుందో, ఈ కష్టం ఎప్పుడు పోతుందో, ఈ అప్పులు ఎప్పుడు పోతాయో టైము తెలీదు, డేట్ తెలీదు. కానీ అప్పు తీసుకున్న డేట్ మాత్రం మనకు బాగా తెలుసు. నీకు పువ్వుల్లో పెట్టిస్తామంట. ఒక్క పువ్వు ఉంటుంది తర్వాత. ఒక్క పువ్వు ఇస్తాం. ఎక్కడికి పోతాం? ఉంటాం. ఎక్కడికి పోతాం? ఉంటాం. మేము ఎక్కడ పోతాం? ఇక్కడే ఉంటాం కదా. ఉండు. సో యూ డోంట్ నో వెన్ దట్ జెరికో వాల్ విల్ కొలాప్స్. యువర్ ఇన్ ఎ డైలమా. నువ్వు ఎలా ఉన్నావు? డైలమాలో ఉన్నావు. ఆశ్చర్యభరితంగా మారిపోయావు. షాకింగ్లో ఉన్నావు. నీకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు కానీ ఎండింగ్ పాయింట్ తెలియదు. నీకు అప్పు చేయడం తెలుసు కానీ అప్పు తీర్చేయడం తెలియదు. నీకు పడిపోవడం తెలుసు కానీ లేవడం తెలియట్లే. నీకు అపవాది యొక్క మురికిలో పడిపోవడం తెలుసు కానీ ఆ మురికిలో నుంచి పైకి లేవడం తెలియట్లే. The Lord will teach you today. Amen. Hallelujah. సో ఆ ఎరికో గోడలు కట్టబడ్డాయి. వాళ్ళు కట్టబడినప్పుడు ఉన్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు ఉన్నారు, వాళ్ళు ఆ ఇంజనీరింగ్ వర్క్ అన్నింటిలో ఉన్నారు. కానీ ఆ ఎరికో గోడే ఈరోజు వాళ్ళకి మేకై మారింది. బట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక మనిషి లేడు, ఒక దురాత్మ లేదు, గోడలు ఉన్నాయి. ఆ గోడలతో ఎలా డీల్ చేయాలో ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు. మై డియర్ జాషువా, కమ్ హియర్ అన్నాడు. వచ్చాడు. మీరు ఒక పని చేయాలరా అన్నాడు. ఏంటి ప్రభా అంటే 7 days, ఎట్లా 7 days రోజుకు ఒకసారి ఆ ఎరుకో గోడ చుట్టూ చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు గుడిలో చేయరు, గుడి బయట ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. దే ఆర్ కాపింగ్ ఫ్రమ్ బైబిల్. తప్పు కాదు అది. అంటే వాళ్ళ నమ్మకం ఏం తెలుసా? తెలుసో తెలియకో అపవాది ఈ స్క్రిప్చర్ తీసుకుంది. మీకు సమస్యలు ఎక్కువ ఉంటే గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పుంటాడు. వాళ్ళకి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇంకోటి వాడికి తెలియదు ఇలా చేయాలని. చూద్దాం ఎలా చేయమని చెప్పాడు తెలుసు దేవుడు. 7 దినాలు మీరేం చేయాలి తెలుసా? ఆ ఎరుకో గోడల చుట్టూ తిరగాలి. తిరిగేటప్పుడు ఏం చేయాలి తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. యా, అలాగూ 6 దినములు చేయిచు రావలెను. ఎలాగా? ఏం చేయాలి తిరిగేటప్పుడు? 7 యాజకులు పొట్టేళ్లు కొమ్ము బూరలను పట్టుకొని. ఏంటది? పొట్టేలు కొమ్ము బూరను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా. ఆగండి. ఒకరినేమో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదే ఎరుకో గోడ అనుకోండి. ఓకే, ఇప్పుడు దీని చుట్టూ తిరగాలి మీరు. ఒకరినేమన్నాడు? కొమ్ములు తీసుకొని ఊదుకుంటూ ముందుకు వెళ్తా ఉండండి. ఒకరేమో దరు వేసుకుంటా ఉండండి. ఒకరేమో కేకలు వేస్తూ ఉండాలి, ఇలా తిరగాల. ఒకరేమో కొమ్ములు పట్టుకొని ఊదుతున్నారు, ఒకరేమో కేకలు వేస్తున్నారు, ఒకరేమో అరుస్తున్నారు, ఒకరేమో స్తుతిస్తున్నారు. ఒక్కరు ప్రార్థన చేస్తే అందరు ప్రార్థన చేస్తారు ఇళ్లలో. ఒక యాజకుడు ఏం చేయాలి? కొమ్ము పట్టుకొని ఊదాలా. ఇంటి యజమానుడు ఏం చేయాలా? కొమ్ము పట్టుకొని ఊదాలి. ఆమేన్. వెనకాల వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కేకలు వేస్తుండాలా. భార్య కేకలు వేస్తుండాలా. పిల్లలందరూ ఏం చేస్తుండో తెలుసా? అరుస్తూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి ఇంట్లో. ఆమేన్. తిరగండి, ప్రదక్షిణాలు చేయండి, బాగా చేయండి. ఒక్కొక్కరు కేకలు వేయండి, బూరలు తీసుకొని ఊదండి, యాజకులు తీసుకొని ఊదండి, ఎరుకో గోడ చుట్టూ తిరగండి అని రోజుకి ఎన్నిసార్లు తిరగాలి? ఒకసారి తిరగాల. రోజుకు ఒకసారి తిరగాల. అంటే రోజుకి ఒక్కసారైనా మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని యాజకుడు కుటుంబ యజమాని ఏం చేయాలా? బూర తీసుకొని ఊదాలి, మొరపెట్టాలా. ఇంట్లో ఉన్న యజమానుడు
మొరపెట్టాలా యజమానుడే సున్నామము. ఒకవేళ ఇంట్లో యజమానులు ఎవరు లేరా, నువ్వే యజమానురాలు అంతే. ఆమెన్. నీ సినిమాకి ఎవరు హీరో లేరా, నువ్వే హీరోవి అంతే. ఆమెన్. యాజకుడు ఏం చేయాలా? కమాన్ కమాన్ కమాన్, గో 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 హెడ్ గో హెడ్. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, ఇప్పుడు మానక ప్రతిరోజు చేయమన్నాడు. 7 days 7 days. ఇప్పుడు నా ప్రేయర్ పాయింట్, ఒక ప్రేయర్ పాయింట్ 7 days చేసేవా? నో. ఈరోజు నువ్వు బైబిల్ చదువు, ఈరోజు నువ్వు పాట పాడు, ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి. రేపు నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు పాట పాడు. షఫలింగ్. రంగరంగ రోజెస్ లాగా మనం ఆకుపాక్ కరేపాకు లాగా రోజుకొకరికి డ్యూటీ ఇస్తాం. యాజకుడు ఏం చేయాలి? ఊరలతో ఊదాలా. ఆమెన్. మిగతా చిన్నపిల్లలు ఏం చేయాలా? కేకలు వేయాలా. యు నీడ్ టు షౌట్, యు నీడ్ టు ప్రైజ్. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నేను బాలుల యొక్కయు చంటి బిడ్డల యొక్క స్తోత్రమునై ఉన్నానంటాడు. చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, బాలుర్లు, చిన్న బిడ్డలు, యవనస్తులందరూ ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. యువర్ చిల్డ్రన్ షుడ్ ప్రైజ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎందుకు గోడలు కోలవో నేను చూస్తాను, ఎలా గోడలు కోలవో నేను చూస్తాను. డూ యువర్ జాబ్, డూ యువర్ జాబ్, డూ యువర్ జాబ్, డూ యువర్ జాబ్ ఇన్ ద ఫ్యామిలీ. నాకేం పట్టింది? నేనేదో పేయింగ్ గెస్ట్ లాగా ఉన్న ఇంట్లో ఉండు, ఏదో ఒక రోజు ఎగిరిదంతా బయట పడతావు. డూ యువర్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. యాజకులకు దేవుడు ఒక పని అప్పగించాడు, ప్రజలకి దేవుడు ఒక పని అప్పగించాడు. 7 రోజులు మీరు తప్పక ప్రతిరోజు రోజుకొకసారి ఏం చేయమన్నాడు? నేను చెప్పింది చేయమన్నాడు అంతే. ప్రభు, మరి జేసీబీలు లేవు, మరి ట్రక్కులు లేవు, మరి బాంబులు పెట్టలేదు ఎరుకో గోడలకి, మరి ఎట్లా పేలుతాయి ప్రభు అని ఒక్కడ కూడా డౌట్ రాలేదు. ఇంకోటి డౌట్ వస్తే అక్కడ ఉండడు. ఏ అవిశ్వాసి విశ్వాసి పక్కన ఉండలేడు. ఒకడు బాగా ప్రార్థన చేస్తుంటే ఒకడికి అవిశ్వాసం వచ్చినా వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు, ఎందుకంటే కొడతారు టెంపల్ మీద. లేని పని వచ్చింది గొడవ నాకు ఆమెన్ 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 అంటారు. ఎస్ 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 యా. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ ఉంది కదా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు. ఎస్. మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఎవరన్నా చేస్తారు ఇట్లా? ముందేముంది? ఎరుకో గోడ క్యాన్సర్, మా బాబు ఫెయిల్ అయిపోయింది అనగలరా? నో. బట్ అనమంటున్నాడు. ఎవరన్నా 10th ఫెయిల్ అయినప్పుడు కృతజ్ఞత గొడుగు పెట్టుకుంటారా? ఎవరైనా అప్పుల పాలైతే కృతజ్ఞత గొడుగు పెట్టుకుంటారా? కష్టం, మన వల్ల కాదు. అమ్మా ఏంది ప్రేయర్, ఏమైంది మీటింగ్ పెట్టారంటే మా పాప 10th ఫెయిల్ అయింది. ఎందుకు పెట్టామంటే ఫెయిల్ అయింది అంతే. ఫెయిల్ అయింది, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ పెట్టాం అంతే. మీటింగ్ పెట్టి చూడండి చెప్తా, ఒక్కడికి మెంటల్ ఎక్కుతుంది. అయ్యో, దేవుడు అన్ని వెరైటీ చెప్తున్నాడు. యెహోషువకి ఏమర్థం కావట్లే, అసలే ఏజ్ లేదు అతనికి. ప్రభు ఏం చెప్తున్నావు, అరవమంటున్నావు, కేకలేమంటున్నావు ఏంటి ప్రభు? అది చూస్తే 100 feet హైట్ ఉంది గోడ, సమస్య చాలా పెద్దగా ఉంది ప్రభు. వీళ్ళు చూస్తే అసలు మాట అంటలేదు. ఏం చేయాలి ప్రభు అంటే నేను చెప్పించేయి అంతే. ఆమెన్. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఇంకోటి, కొన్నిసార్లు దేవుడు చెప్పే ఇన్స్ట్రక్షన్ చాలా సింపుల్గా సిల్లీగా ఉంటాయి. నోరు మూసుకుని చేసేయి. ఏం చేయాలి? నోరు మూసుకుని చేసేయంతే, నోరు మూసుకుని చేసేయంతే. ఎక్కువ మాట్లాడు. ప్రభు ప్రేయర్ చేస్తే నెప్పిపోద్దా? నోరుమై, నీకెందుకు చెయ్యి. ప్రభు మోకాళ్ళు వంగితే నీకు బాగా నచ్చుతుందంట కదా, నీకెందుకు? నోరు మూసుకుని చెయ్యి, మోకరించు, చెయ్యి. ప్రభు ఇట్లా చేతులు ఎత్తితే నీకు బాగా ఇష్టం అంట కదా, నాకు ఎక్కువసేపు చేతులు నొప్పులు వస్తున్నాయంటే చెయ్యి. మీ మైండ్కి మించినది దేవుడు. యూ కాంట్ రీచ్ గాడ్, అండ్ యూ కాంట్ అండర్స్టాండ్ గాడ్. నువ్వు దేవుడిని అర్థం చేసుకోలేవు. ఎప్పుడు నువ్వు దేవుడిని అర్థం చేసుకోగలవు తెలుసా? వెన్ యూ బికమ్ గాడ్. నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని పోలికవైతే, నువ్వు దేవునిలాగా మాట్లాడితే, నువ్వు దేవునిలాగా ఉంటే, వెన్ యూ యాక్ట్ లైక్ గాడ్, వెన్ యూ బిహేవ్ లైక్ గాడ్, వెన్ యూ స్పీక్ లైక్ గాడ్, యూ కెన్ అండర్స్టాండ్ గాడ్, ఆర్ ఎల్స్ యూ కాంట్. When you have a human spirit, you can't tap into God's spirit. నీలా హ్యూమన్ స్పిరిట్ దేవుడిని అర్థం చేయనివ్వదు. దేవుడు బియాండ్, అసలు దేవుడు ఆయన 7 రోజులు చేయండి రా అంటే
అంతేనంటావా? అంతే, 7 రోజులు చేయండి. ఆమెన్. నీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంటే టేక్ దట్ ప్రాబ్లం, గో 7 days, ప్రే దట్. రోజుకి ఒక్కసారి నా ప్రాబ్లంని ట్యాప్ చేయండి. పోక్ దట్ ప్రాబ్లం, పొడిచి చంపండి నా ప్రాబ్లంని. పొడిచి చంపాలి ఆ ప్రాబ్లంని. అదా ఊదండి. ట్రంపెట్స్, ప్రైజెస్, స్తుతులు, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు అన్నీ రిలీజ్ చేయండి ఆ కొండ మీదకి, ఆ ఎరుకో గోడ మీదకి. ఫస్ట్ రోజు కోల్దో. లుక్ ఎట్ దట్. ఎలీషా ఈస్ టాకింగ్ లైక్ గాడ్. ఇప్పుడు వచ్చాడు, స్వస్థపరచున్నాడు. ఆయిల్ తెచ్చుకోపోన్లే. ప్రేయర్ తెచ్చుకున్నావా? రే గెహాజీ, మన మినిస్ట్రీ ప్రేయర్ ఆయిల్ ఉందా? లేదా? అవును. ఏమంట? లుక్ ఎట్ దట్ ఎలీషా. కూర్చో ఉన్నాడు. ఒకడు వచ్చి, అయ్యా లోపల తీసుకురమ్మంటే, ఏంటి వాడి ప్రాబ్లం? అయ్యా ఇతనికి కుష్టి, మరి ఇతను ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ ఇంకా చెప్పే లోపల ఏం చెప్పేసి తెలుసా? అతన్ని యోర్దాను నదులు 7 సార్లు మునిగేసి అటు నుంచి అటు వెళ్ళిపోమని చెప్పాడు. 7 times. He's talking like God. He's talking like God. And the Lord God is telling Joshua, go 7 times. Walk 7 times. Shout 7 times. ఓరలు ఊదండి 7 సార్లు. ట్రంపెట్స్ 7 సార్లు, ప్రతిరోజుకు ఒకసారి చేయండి. టార్గెట్ దట్ ప్రాబ్లం, ట్రిగర్ దట్ ప్రాబ్లం. అది ఏది ఎరుకో గోడైనా అది 7 రోజుల్లో పగిలిపోవాల్సింది. ఆమెన్. ఏమో మీకు వద్దనుకుంటా 7 daysలో. కొన్ని 70 days కావాలా? నో. ఏ సమస్య మనకి 7 రోజుల కన్నా మించి ఉండకూడదు. అందుకే డాక్టర్లు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వండర్ఫుల్ అడ్వైస్ తీసుకోవాలి మన డాక్టర్స్ దగ్గర. ఏం తెలుసా? ఒక జలుబు ట్యాబ్లెట్ వేసుకుంటే 7 daysలో పోతుందంట. ట్యాబ్లెట్ వేసుకోకపోతే 1 weekలో పోద్దంట జలుబు. అర్థం? 7 days కోర్స్ వాడండి అంటాడు డాక్టర్. ఇన్ని బైబిల్లే, అన్ని కాపీలు, మొత్తం కాపీ, సృష్టి మొత్తం కాపీ బైబిల్. ఇంకా వేరే బుక్ దొరకదు. ఇప్పుడు వేరే బుక్ లేదు, వేరే బుక్ లేదు. దే హ్యావ్ టు కాపీ ఫ్రమ్ బైబిల్. 7 days కోర్స్ రాస్తాను. ఆ తర్వాత మీరు తగ్గితే రండి, తగ్గకపోతే మళ్ళీ రండి, తగ్గినా మళ్ళీ రండి. కొత్త కోర్స్ రాస్తాను ఇంకో 7 రోజులు. వాడిని 7 సార్లు మునగమని చెప్పాను. మునిగాడు. ఫస్ట్ టైం నో మార్పు, సెకండ్ టైం నో మార్పు, థర్డ్ టైం నో మార్పు, 5th day ప్రేయర్ చేసాం, నో మార్పు, 6th day ప్రేయర్ చేసాం, నో మార్పు, 7th day చేసి చూడు, మార్పు కలుగుతుంది. ఆమేన్. వాడు 6 times మునిగాడు. 7th time మునగపోతే ఈయన చంపేస్తాను రా అనుకున్నాడు. 7th day మునిగి చచ్చేవరా నువ్వు అని పైకి లేచాడు. రాజా బాగైపోయావు అన్నాడు. ఉన్నా ఎట్ అంతే. ఫస్ట్ డే అరిశారు, నో చేంజ్. యాజకులు అరిశారు, ఊదారు, కొట్టారు, పాటలు పాడారు, స్తుతించారు, ప్రార్థన చేశారు, గీ పెట్టారు, ఏమేమో చేశారు. గోడ పగల్లా. సెకండ్ డే గోడ పగల్లా, థర్డ్ డే గోడ పగల్లా. దే ఆర్ టెస్టింగ్ దేర్ ఫెయిత్. ద లార్డ్ ఈస్ టెస్టింగ్ దేర్ ఫెయిత్. వాళ్ళు 7 రోజులు చేయగలరా? టెస్టింగ్. నీ ముందు ఒక సమస్య వస్తుంది, దాన్ని డీల్ చేయాలా? నీ ముందు ఒక ప్రాబ్లం వస్తుంది, పరిగెత్తి పారిపోకు. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం, ఫేస్ దట్ ప్రాబ్లం. వాడిని తరంగాలు నువ్వు పారిపోకూడదు. You're not supposed to run away from the problem. Let the problem run away from you. Amen. Amen. Let the curse run away from you. Let the disease run away from you. ఎప్పుడు బైబిల్లో ఒక మాట నచ్చుతుంది నాకు. మాథ్యూ చాప్టర్లో 3 రకాల టెంప్టేషన్స్ని దేవుడిని, యేసు ప్రభుని వాడు శోధించినప్పుడు కింద ఒక మాట చక్కగా ఉంటుందండి. వాడు కొన్ని దినములు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయానని ఉంటుంది. He left away Jesus. వాడు పారిపోయాడు అంతే. యేసు ప్రభు టార్చర్ తట్టుకోలేక దేవుడికి రోగం ఇవ్వడానికి వచ్చాడు, దేవుడిని శోధించడానికి వచ్చాడు, యేసు ప్రభుని టెంప్ట్ చేయడానికి వచ్చాడు, యేసు ప్రభుని పడేద్దామని వచ్చాడు, యేసు ప్రభు కింద పడేద్దామని వచ్చాడు, యేసు ప్రభు చంపదామని వచ్చాడు. యేసు ప్రభు పెట్టే టార్చర్ తట్టుకోలేక వాడు పారిపోయాడు. ఆమెన్. ఆమెన్. When you pray about a problem, when you're dealing with a problem, pray rigorously. 7 days చేయండి, 6 days చేయండి, 7వ రోజు ఒక్కించు మార్పున కలుగుతుంది మీరు. ఆమెన్. చేయండి. 6 రోజులు రోజు పాటలు పాడుతున్నారు, రోజు అరుస్తున్నారు, రోజు కేకలేస్తున్నారు, రోజు ట్రంపెట్స్. ఏంది ప్రభువా, ఏంది నాయన, ఏంది ఇది?
దేవుడు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనుకో, అది ఒకరోజు ఇవ్వడు, మినిమం 7 days ఇస్తాడు. ఎందుకంటే నువ్వు చేస్తావో చేయవో దేవుడికి డౌట్ కదా. ఒకవేళ చేసేవా నిన్ను మామూలుగా దీవించడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని పరీక్షించచ్చా? కెన్ గాడ్ టెస్ట్ యూ? చేయొచ్చా? దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చా? ఏమ్మా, దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చా? అవకాశం దేవుడికి ఇస్తారా? ప్లీజ్ ఇవ్వండి. ఫాదర్ టెస్ట్ మీ, టెస్ట్ మీ, టెస్ట్ మీ, టెస్ట్ మీ, నన్ను పరీక్షించు, నన్ను శోధించు. అందుకే యోబు రాస్తాడు, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారెదనని. లుక్ ఎట్ దట్. యా, కంటిన్యూషన్. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక. ఎప్పుడు? 6 రోజులు చేయండి, 7వ రోజు రండి, 7వ రోజు ఇంకొంచెం పవర్ఫుల్గా చేయండి, ఆ పట్టణ ప్రాకారములు కూలిపోతాయి అంటున్నాడు దేవుడు. దిస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ మిరకల్. ఆమెన్. మనుషులకు అర్థం కానిది, మనుషులు చేయలేంది, మనుషులు హ్యాండిల్ చేయలేంది, మనుషులు డీల్ చేయలేంది, మనుషులు అర్థం కానిది, మనుషులు దాన్ని ఏమీ చేయలేరు మనుషులు. కానీ దేవుడు చెప్పినట్టు మనిషి చేయగలిగితే ఎవ్రీ మెన్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ కెన్ ట్యాప్ ఇన్ టు సూపర్ న్యాచురల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము చూసేది అన్ని సూపర్ న్యాచురల్గా మారిపోవాలంటే ముందు మనం సూపర్ న్యాచురల్ దేవుణ్ణి నమ్మాలి. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్, నీ జీవితంలో సూపర్ న్యాచురల్ అసలు జరగవు. అసలు సూపర్ అన్నీ నీవు న్యాచురల్గా జరగాలనుకుంటావు కాబట్టి యూ బ్రింగ్ యువర్ గాడ్ టు ద న్యాచురల్ సిస్టమ్. దట్స్ వై యువర్ మిరకల్ ఈజ్ స్టిల్ న్యాచురల్. నీ అద్భుతం ఇంకా ఎలా ఉంది? న్యాచురల్గానే ఉంది. టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఆమెన్. అసాధారణమైనటువంటి అద్భుతాలని నేను ఈ నెల ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ యూ పీపుల్? ఎస్. Are you ready for the supernatural miracles? దేవుడు తిరగమన్నాడా? తిరగాల. కూర్చోమన్నాడా? కూర్చోవాలా. లేయమన్నాడా? లేయాలా. అరవమన్నాడా? అరవాలా. ప్రార్థన చేయమన్నాడా? చేయాలి. స్తుతించమన్నాడా? స్తుతించాలా. Whatever the Lord says, do that. ఈ నెల ఏం చేయాలి? మీరు అరవాలి, పాటలు పాడాలి, స్తుతించాలి. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను తీసుకోండి. యూ షౌట్, యూ ట్రంపెట్, యూ ప్రే, యూ ప్లే, యూ థింగ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తీసుకోండి. దాన్ని చేస్తూ ఉండండి. కుటుంబం యొక్క విజయం కొరకు, కుటుంబం యొక్క విక్టరీ కొరకు, కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు, కుటుంబం యొక్క స్వస్థత కొరకు, కుటుంబం యొక్క ప్రొటెక్షన్ కొరకు ఇవన్నీ మనం చేయును గాక ఈరోజు నుంచి. ఆమేన్. హల్లెలూయా. బీ లైక్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలు ఎలా చేశారో మనం అలా చేద్దాం ఈరోజు నుంచి. దేవుడు అంటున్నాడు యెహోషువతో, నీ జీవితములో యెరికో లోపలికి రాకుండా ద్వారములు మూసివేసిన ఆ పరాక్రమము గల బలాఢ్యులను నీ చేతికి అప్పగిస్తాను. నీ జీవితములో నువ్వు లోపలికి ఆశీర్వాదములోకి ఎంటర్ అవ్వకుండా ద్వారములు మూసివేసిన నీకన్నా ఆ సుపీరియర్ స్పిరిట్స్ ని నీ చేతికి అప్పగిస్తాను. ఐ విల్ సరెండర్ ద సుపీరియర్ స్పిరిట్స్ టు యూ టుడే. ఆమేన్. ఇన్ని రోజులు మనల్ని ఏ ఏంజల్స్, ఏ ఫాలెన్ ఏంజల్స్, ఏ డీమన్స్ అయితే మన డోర్స్ క్లోజ్ చేసి మనకు దేవుడు ఇవ్వబోయేవి మనకు కనిపించకుండా చేసాయో వాటన్నీ మన పాదాల కిందకు వచ్చును గాక. అవన్నీ మన పాదాల కిందకు వచ్చును గాక. దేవుడు ఒకవేళ మన చేతికి ఇవ్వకపోతే అదే మాటని ఇప్పుడు మన జీవితంలో రిపీట్ చేసేవాడు కాదు. If the Lord is repeating the word again and again, that means the Lord is ready to do that. దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో ఏ గోడలైతే మూసేసి ఆశీర్వాదాలు కనిపించకుండా, ఆరోగ్యం కనిపించకుండా, నీ డెస్టినేషన్ కనిపించకుండా, నీ ఫ్యూచర్ కనిపించకుండా, నీ యొక్క ప్రాస్పరిటీ కనిపించకుండా, నీ జీవితంలో ఎదుగుదల కనిపించకుండా ఎన్ని గోడలు ఉన్నాయో ఎవడు మూసేశాడో వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నాకైతే యెహోషువ దేవుడే నా దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్, ద లార్డ్ ఆఫ్ జాషువా ఈజ్ మై గాడ్. హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై గాడ్. యెహోషువ జీవితంలోనే కాదు ద్వారములు మూసేసినప్పుడు అప్పగించింది. ఈరోజు మన జీవితంలో కూడా గోడలు కట్టేశారు చాలామంది. అన్నదమ్ములు ఏం కట్టుకుంటారు? మధ్యలో
గోడలు కట్టుకుంటారు. ఇంకెక్కడెక్కడ కట్టుకుంటారు? వేరే వాళ్ళ ఇల్లు మన ఇల్లు కనిపించకుండా గోడలు కట్టుకుంటారు. సీక్రెట్ లైఫ్ మనకు ఉండకుండా గోడలు కట్టుకుంటా ఉంటాం. ప్రహరీ వాల్స్. బట్ ఈ వాల్స్ చాలా వేరు. నీ జీవితంలో ఏ ఏరియాలో జెరికో వాల్ ఉందో వాటన్నిటినీ మీ ద్వారా దేవుడు కూల్చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు కూల్చేయడానికి మీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. ద లార్డ్ ఇస్ రెడీ టు హెల్ప్ యూ టు బ్రేక్ దట్ వాల్స్. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కూల్చాడు, మీ చేత కూల్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు గోడ ఇటు కొడితే పగలదు, పన్ను కొడితే పగలదు. ఆమేన్. ఆమేన్. జేసీబీలు తెచ్చి హీలింగ్ ప్రేయర్లు అవి ఇవి అసలు భయంకరంగా, అసలు నువ్వు చెయ్యని సర్కస్ లేదా? ఒకరోజు వస్తుంది, ఉఫ్ అంటే చాలు గోడ పడిపోద్ది. ఆమేన్. ఆమేన్. యు పెయిన్ గో, యు డెవిల్ గో 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 అంటే ఏం చేస్తాయి? పడిపోతాయి. 7 days వాళ్ళు తిరిగారు 7వ రోజు తిరుగుతూ ఉన్నారు. హఠాత్తుగా పడిపోయింది, లోపల ఎంటర్ అయిపోయారు. ఆమేన్. నిన్ను ఎవరైతే లోపలికి ఎంటర్ కాకుండా డోర్లు క్లోజ్ చేసి గోడలు కట్టేశారో అవన్నీ గోడలు, ఆ గోడలు ఉంటే జీవితంలో నువ్వు లోపలికి పోలేవు. పోగలవా? పోలేవు. యు కాంట్ గో ఇన్సైడ్. ఏం చేయాలి తెలిసి? ఇప్పుడు అర్జెంటుగా గోడలను పగలు కొట్టేయాలి. ఆమేన్. 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 దేవుడు ఈరోజు మాట ఇచ్చాడు నాకు. ఎవరి జీవితంలో అయితే ఎరికో గోడలు ఉన్నాయో, ఎవరి జీవితంలో అయితే ఎరికో గోడలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరి జీవితంలో అయితే స్పిరిచువల్ లైఫ్లో ఈ స్పిరిచువల్ జెరికో వాల్స్ ఉన్నాయో, వాళ్ళందరికీ ఈ మాటలు చెప్పుకుంటున్నాడు దేవుడు. అండ్ యు ఆర్ బ్లెస్డ్ టు హియర్ దిస్ వర్డ్. నీ జీవితంలో నీకు తెలీదు, చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇటు తిరిగితే జెరికో వాల్, ఇటు తిరిగితే జెరికో వాల్, ఇటు వెళ్దాం అనుకున్నా జెరికో వాల్. పోనీ ఇవన్నీ కాదురాబాయ్, అన్నీ మూయబడ్డాయి, వెనకన్నా తిరిగిపోదాం, కనీసం వెనకన్నా పోదాం అంటే అక్కడ కూడా జెరికో వాల్. అంటే నీవు 4 గోడల మధ్యలో ఇరుక్కోపోయావని అర్థం. ఈ 4 గోడల మధ్యలో ఇరుక్కోపోతే దేవుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి బ్లెస్సింగ్స్ పంపించినా నీకు కనిపించవు. నేను ఒకటే చెప్తున్నా, సింపుల్. నీకు గోడలే కనిపించకపోతే బ్లెస్సింగ్ ఎట్ట కనిపిస్తుంది? నీకు గోడలే కనిపించట్లే, నీ ముందున్న గోడలు, ఆ గోడ వెనకాల ఉన్న దేవుడు ఎలా కనిపిస్తాడు? కమాన్ 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 కమాన్. బ్రేక్ దట్ జెరికో వాల్. Break that Jericho wall. Break that Jericho wall. Break that Jericho wall today. Maybe ఈ సర్మన్ మీకు నచ్చితే స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఫాదర్, నువ్వు చెప్పిన రీతిగానే ఈ ఎరికో గోడ చుట్టూ నేను తిరగబోతున్నాను. శబ్దముతో, కేకలు వేస్తూ, ట్రంపెట్స్ ఊత్తూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ నేను 7 రోజులు చేస్తాను. నా గోడలు కూల్చబడాలి ప్రభువా. హెల్ప్ మీ అవుట్ ఫాదర్. ప్లీజ్ హెల్ప్ మీ టు బ్రేక్ మై జెరికో వాల్స్. ఇది నా జీవితంలో నన్ను ముందుకు పోనివ్వట్లేదయ్యా. ఈ గోడలు నా జీవితంలో ముందుకు నేను ఎదగనివ్వట్లేదయ్యా. ఇదే జీతం ప్రభువా, అదే బతుకు ప్రభువా, అయ్యే డబ్బులు నాయన, అదే ఆనందం. కొంచెమే ఉంది హ్యాపీనెస్. రోజుకి మనం నవ్వితే మ్యాక్సిమం ఒకసారి నవ్వుతాం, నాట్ మచ్. రోజుకి మనం హ్యాపీగా జాయ్ఫుల్ మూమెంట్స్ ఎప్పుడైనా పెళ్ళిలో ఉంటే ఇప్పుడే వస్తాను, ఇంటికి వెళ్తే మళ్ళీ కారేకి పోతామండి. జాయ్ ఎక్కువసేపు ఉండట్లేదు మనలో. అంటే ఒక క్రైస్తవుడు ఎక్కువసేపు ఆనందంగా ఉండకూడదా? అబ్బా ఎక్కువ నవ్వు బొగ్గల నొప్పులు అవినా కూడా తప్పే. బొగ్గల నొప్పులు వస్తున్నాయంట. అవి ఎందుకు వస్తాయి నీకు నొప్పులు? అరే అది ఏంటిది? ఎక్కువసేపు ఆనందంగా ఉండకూడదు మనం. ఏందండి ఇది? చాలా మంది పెద్దవాళ్ళు అంటారు, ఎక్కువ నవ్వు బాగా ఏడుస్తావండి. సైతానా అంటే నేను నవ్వడం నీకు ఇష్టం లేదే? దుర్మార్గురాలా? ఎక్కువ నవ్వు బాగా ఎక్కువ నవ్వుతున్నావు. నువ్వు నవ్వడం వేరు, ఆనందంగా ఉండడం వేరు. కొందరు పదే పదే పక్క 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 కామెడీలే కామెడీ కొన. అవునవును, జాయ్ ఉంటే వేరు. ఎక్కువ నవ్వు బా పాపా ఏడుస్తావు నువ్వు, పక్కన 5 నిమిషం చెడు
చెప్పలా ఏడుస్తాను చెప్ప. నీ ప్రవచనాలు చల్లకుండా మామూలు ప్రవచనాలు కదా అవి. తల్లి నవ్వడం కన్నా ఆనందంగా ఉండవు తల్లి అని చెప్పాలి. ప్రవచనాలే అందరు ప్రవక్తలు అయిపోయారు భూమి. మరి అపోస్తులు ఎవరు, ఇవాంజలిస్టులు ఎవరు, మరి పాస్టర్స్ ఎవరు, టీచర్స్ ఎవరు? అయ్యని అందరు ప్రాఫిట్స్. అందరు ప్రాఫిట్, సో అండ్ సో ప్రాఫిట్. ఓకే ప్రాఫిట్ ప్రొఫెసై. దేవుడు మనందరికీ ప్రవచనాత్మకమైన నాలుకనిచ్చాడు. ఆమేన్. When you fill the word in your mouth, when you fill the word in your womb, యేసు నామములో ప్రతి ఎరికో గోడ కూలిపోవును గాక. దాన్ని